అప్పుడేమో బెగ్గర్ అన్నారు, ఇప్పుడేమో స్లమ్ డాగ్ అంటున్నారు. మరి అసలు రెండింటి మధ్య ఏంటి అనేది మాత్రం మనకు మూవీ చూస్తేనే అర్థమవుతుంది. ఇంతకీ ఏ మూవీ ఏంటిది అంటే కనుక మన విజయ్ సేతుపతి గారు హీరోగా నటిస్తూ ఉన్నారు. అలాగే మన పూరి జగన్నాథ్ గారు అయితే చాలా ప్రెస్టీజియస్గా తీస్తూ ఉన్నారనమాట మూవీ. అప్పుడేమో టైటిల్ని బెగ్గర్గా అయితే ఫిక్స్ చేశారనమాట. మరి ఈ మధ్యలో ఏం జరిగిందో ఏమో కానీ ఓవరాల్గా అయితే టైటిల్ మళ్ళీ ఇప్పుడు స్లమ్ డాగ్గా అయితే మార్చారు. సో డిఫరెంట్ లుక్స్ అయితే ఉన్నాయి రెండిట్లో కూడా. అంటే బెగ్గర్ అనే టైటిల్ రివీల్ చేసినప్పుడు ఒక రకంగా అయితే లుక్ ఉంది, ఇప్పుడు స్లమ్ డాగ్ అన్నప్పుడు ఇంకొక రకంగా అయితే ఉంది. కామన్ పాయింట్ అయితే మనీ అని తెలుస్తూ ఉందన్నమాట. సో చూడాలి మరి ఈ రేంజ్లో అయితే డిఫికల్ట్గా మూవీ నేమ్సే మారుస్తూ ఉంటే మరి మూవీలో ఎలా ఉంటాయి ట్విస్ట్లో ఏంటి అని. అలాగే ఇందులో టబు గారు నటిస్తూ ఉన్నారు, సంయుక్త మీనన్ గారు నటిస్తూ ఉన్నారు, దునియా విజయ్ గారు అదేనండి మనకి ఇంతకుముందు నందమూరి బాలకృష్ణ గారి సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ గారి హస్బెండ్గా నటించున్నారు కదా వీరసింహారెడ్డి సినిమాలో. సో ఆయన అయితే ఇందులో నటిస్తూ ఉన్నారనమాట. ఏదేమైనప్పటికీ కూడా కాస్ట్ అండ్ క్రూ చాలా హెవీగా అయితే పెడుతూ ఉన్నారు. అలాగే మరి విజయ్ సేతుపతి గారి యాక్టింగ్ అంటే తెలిసిందే కదా, న్యాచురల్ యాక్టింగ్ చాలా బాగుంటుంది. మరి పూరి గారు మాస్ యాక్షను, అలాగే విజయ్ సేతుపతి గారి న్యాచురల్ యాక్టింగ్ ఈ రెండు కలిపి మిక్స్ చేసి ఎలా చూపిస్తారు ఏంటి అనేది మాత్రం మనం వెయిట్ చేసి చూడాల్సిందే. ఈ ప్రాజెక్ట్ అనేది నిజానికి విజయ్ సేతుపతి గారి కంటే కూడా పూరి జగన్నాథ్ గారికి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అని అయితే చెప్పొచ్చు. ఎందుకు అంటే ఒకానొక టైంలో ఆయన టాప్ డైరెక్టర్ రేంజ్లో అయితే ఉన్నారనమాట. కానీ ఇప్పుడు వరుసగా ఫ్లాపులు రావటం కానీ లేదా అనుకున్నంత సక్సెస్ రాకపోవడం వల్ల కానీ ఆయన మళ్ళీ డౌన్ అయ్యారని అయితే చెప్పచ్చు. కానీ ఆయన కంటెంట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మూవీస్లో అయితే ఆయన హీరో స్పెషల్ ఎలివేషన్స్ కానీ లేదా మాస్ యాక్షన్ సీన్స్ కానీ ఇవన్నీ కూడా బాగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. హీరో క్యారెక్టరైజేషన్ని చాలా డిఫరెంట్గా చూపిస్తారు. అలాగే విలన్లో నుంచి కూడా కామెడీని తీస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మన పూరి జగన్నాథ్ గారి మూవీస్లో స్పెషల్గా ఉంటూ ఉంటాయి అన్నమాట. కానీ ఈ మధ్య అయితే కొద్దిగా డౌన్ అయ్యారని చెప్పొచ్చు. మళ్ళీ ఈ మూవీతో కంబ్యాక్ ఇవ్వాలని మనం కూడా కోరుకుందాం. ఎందుకంటే ఒకనొక టైంలో ఆయన ట్రెండ్ని సెట్ చేశారని అయితే చెప్పొచ్చు అనమాట. ఆయన మూవీస్తో రవితేజ గారితో తీసిన మూవీస్ కానీ లేదా పోకిరి కానీ ఆ తర్వాత కొన్ని మూవీస్ కానీ చూస్తూ ఉంటే నెక్స్ట్ లెవెల్ థింకింగ్ ప్రాసెస్లో ఉంటుంది. అలాగే హీరో విలన్ మధ్య ఇంత ఈజీగా గొడవ జరుగుతుందా అనే పాయింట్స్ కూడా చూపిస్తూ ఉంటారనమాట. మరి అలాంటిది వరుసగా మూవీస్ అనే ఫ్లాప్ అవ్వడమో లేదు అంటే కనుక ఊహించినంతగా అయితే సక్సెస్ అవ్వకపోవడం వల్ల మళ్ళీ పేరు అయితే డౌన్ అయిందని చెప్పొచ్చు. ఈ మూవీ గట్టి కంబ్యాక్ ఇవ్వాలని, అలాగే విజయ్ సేతుపతి గారికి పూరి జగన్నాథ్ గారికి మంచి హిట్ అవ్వాలని మనం కూడా కోరుకుందాం. సో ఈ ప్రాజెక్ట్ మీద మీరేమనుకుంటున్నారు ఏంటి అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్. ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.